మీరే ఇచ్చండి. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి, పేపర్ వాళ్ళందరికీను. సో ఇక్కడ నేను ఇది థ్యాంక్స్ మీట్ బేసిక్గా. సో ఈ థ్యాంక్స్ మీట్లో మాకు పనిచేసిన టెక్నీషియన్లు, యాక్టర్స్ అందరికీ థ్యాంక్స్ అండి. సో బేసిక్గా ఇక్కడికి ఈ మీటింగ్ పెట్టింది మాకు మేము థ్యాంక్స్ చెప్పుకోవడానికి కాదు. దిస్ ఈజ్ థ్యాంక్స్ టు అవర్ ఆడియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండు మీడియా మాకు మా సినిమా రిలీజ్ అవుతున్న మొదలుపెట్టిన దగ్గర నుంచి మేము ఆడియన్స్ దగ్గరికి వెళ్ళే ఏకైక సాధనం మీడియా అండ్ పేపర్. వితౌట్ దెమ్ వీ కెనాట్ రీచ్. ఇప్పుడు ఇది పూర్వం ఏంటంటే ఒక పోస్టర్ వేస్తే ఆ పోస్టర్ని చూసి అందరూ సినిమాకి వచ్చేవారు. ఎందుకంటే అప్పట్లో సినిమా ఈజ్ ద ఓన్లీ థింగ్ విచ్ విల్ గివ్ యూ మీకు ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా ఒక్కటే. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే చాలా వచ్చేసింది, చాలా అంటే చాలా. సో ప్రతి వాళ్ళకి చేతిలో ఒక సినిమా హాల్ ఉంది ప్రస్తుతం. ఎవ్రీబడి హ్యాస్ సినిమా హాల్ ఇన్ దేర్ హ్యాండ్. ఓకే, దాంట్లో ఎన్నో సినిమాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే రకరకాల గొడవలు చూడొచ్చు. దే కెన్ ఎంటర్టైన్ దెమ్సెల్స్. సో దాని గురించి ఇదివరకులాగా థియేటర్ ఒక్కటే వెళ్ళి చూసే ఇది పోయింది. టీవీలకు కూడా వెళ్లకుండా టీవీని కూడా చేతిలోనే చూస్తున్నారు. క్రికెట్ మ్యాచ్లు టీవీకి ఎక్కడికో వెళ్ళి చూసేవాళ్ళం, అది కూడా చేతిలోనే చూస్తుంది. సో ఇంత మీడియా చేతిలోకి వచ్చేసరికి సరే సినిమాకి ఎందుకు వెళ్ళాలి, మనం హాల్ వరకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టాలి, పాప్కార్న్ ఖర్చు పెట్టాలి, వాటర్ ఖర్చు పెట్టాలి, ట్రావెలింగ్, ట్రాఫిక్. సో ఇంత ఖర్చు పెట్టి మనం ఎందుకు వెళ్ళాలి? సో ఏమైందంటే స్లోగా సినిమాలు మేకింగ్ ఆఫ్ ఒకసారి డిజిటల్ యుగం వచ్చేసరికి సో మెనీ మూవీస్ స్టార్టెడ్. ఎందుకంటే పూర్వం రీల్స్ అవన్నీ చాలా కష్టం అయ్యేది. సినిమా మేకింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అండ్ రిలీజింగ్ వాజ్ ఈజీ. బట్ ఇప్పుడు ఈ మోడర్న్ దాంట్లో మేకింగ్ ఆఫ్ ద మూవీ బికేమ్ ఈజీ అండ్ రిలీజింగ్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్. ఓకే, సో ఇక్కడి నుంచి ఏమైందంటే మనకి ఈ ప్రాసెస్లో మేము ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలంటే చూసే వాళ్ళ దగ్గరికి ఓన్లీ వే మా దగ్గర ఉన్నది పోస్టర్ చూడలేదు. ఎందుకంటే కారులో కూర్చున్నాడు, బస్సులో కూర్చున్నాడు, ప్రతి ఒడు ఫోనే. అసలు అటు ఇటు దిక్కులు చూసే పరిస్థితి లేదు. రోడ్డు మీద ఏ పోస్టర్ ఉందో ఏం జరుగుతుందో అడిగి అనవసరం. సో ఆ ఫోను, ఆ సోషల్ మీడియా, లేకపోతే యూట్యూబ్లు, లేకపోతే ఇంకోటి. సో ఈ సిచ్యువేషన్లో మేము ఒక ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలంటే మాకుండే సాధనం టీవీ అండ్ పేపర్. సో మీరు ఈ సిచ్యువేషన్లో పెద్ద సినిమాలకే వాళ్ళకి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఒక చరిష్మా ఉంటుంది. సో వాళ్ళకి ఫస్ట్ డేనే వాళ్ళు వచ్చి చూస్తారు, బిగ్ ఓపెనింగ్స్ వస్తాయి. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు వచ్చిన రోజున చిన్న సినిమా రిలీజ్ చేయలేం, ఎందుకంటే ఆడియన్స్కి ఎవ్వరికి ఇంట్రెస్ట్ ఉండదు చిన్న సినిమాలు. అలాగని చిన్న సినిమాల రోజున వదులుదామంటే ఆ రోజు 10 వస్తున్నాయి, ఆడియన్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. సో ఈ సిచ్యువేషన్లో ఏంటంటే ఒక సినిమాని ప్రమోట్ చేసి ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళడానికి మెయిన్ రీజన్ మీరే, ఇంకా మాకు ఇంకొక అదర్ వే లేదు. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సినిమాని చాలా బాగా తీసుకెళ్లారు, అందుకు మీ అందరికీ బిగ్ థ్యాంక్స్, నెంబర్ 1. సో నెంబర్ 2, ఈ సినిమాని సో ఈ వీక్ వచ్చిన సినిమాల్లో మాది మంచిగా అందరూ రివ్యూస్ ఇచ్చారు. చూసిన వాళ్ళందరూ ఇప్పుడు నిన్నటి నుంచి స్లోగా, నేను మార్నింగ్ 8 సినిమాలు 9 సినిమాలు రిలీజ్ అయినాయి. అందులో స్లోగా మేము నిలబడ్డాం. ఓకే, సో ఈ రోజుల్లో ఒక చిన్న సినిమా నిలబడ్డమే చాలా గొప్ప. పరిగెత్తిన సినిమాలు ఉన్నాయి, మేము ఇంకా పరిగెత్తడం మొదలు పెట్టలేదు, నిలబడ్డాం. సో మాకు నెక్స్ట్ అడుగులు వేయడానికి ఒక ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఏంటంటే ఈ సినిమా మీరు సరేలే ఇంకో వారం 10 రోజులు అయితే వాళ్ళే ఓటీటీలో పెడతారు, మనం ఇప్పుడు పొలం అనుకుని థియేటర్కి ఎందుకు వెళ్ళడం అనుకోవచ్చు. కానీ ఈ సినిమాలో ఉన్న గుడ్ థింగ్ ఏంటంటే మీరు ఆడియన్స్తో ఒక థియేటర్లో ఇంట్లో కూర్చుని మీరు మీ ఫ్యామిలీ 2 3 లేకపోతే మీరు ఒక్కళ్ళో కూర్చుని చూసేనే కన్నా థియేటర్కి వచ్చి ఒక ఆడియన్స్ ఒక 100 మందో 200 మందో 300 మధ్యన చూస్తే యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్, యూ విల్ రియల్లీ ఎంజాయ్ దిస్ మూవీ. సో దట్ ఈస్ ద మెయిన్ బ్యూటీ ఆఫ్ దిస్ మూవీ. సో మీ అందరికీ ఏంటంటే రిక్వెస్ట్, మీ ద్వారా మా ఆడియన్స్ అందరికీ, ఎవరైతే మా ప్రేక్షకులందరినీ ఈ సినిమా గురించి తీసుకెళ్ళి వాళ్ళందరినీ
సినిమా హాల్‌కి తెచ్చేటట్టు మీరు కోఆపరేట్ చేయమని, మీరు ఆల్రెడీ చేశారు. ఇంకా మనకి ఇంకా రన్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో, దీన్ని మరి ఎలాగైనా తీసుకెళ్ళి ఆడియన్స్ తెస్తే మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ అండ్ వాచ్ ఇన్ ద థియేటర్స్. దిస్ ఫిల్మ్ ఈస్ టు వాచ్ ఇన్ ద థియేటర్స్. Okay, please do come and watch in the theaters. Thank you.